సర్వం శివం శివం సర్వం. రాబోయే ఆదివారం సెప్టెంబర్ 7 భాద్రపద పౌర్ణమి. ఆ రోజు మనకు చంద్రగ్రహణం ఉన్నది. గ్రహణం ప్రారంభమయ్యే సమయం రాత్రి 9:56 గ్రహణం ప్రారంభమవుతుంది. గ్రహణ మధ్యకాలం రాత్రి 11:41. గ్రహణ మోక్షకాలం అనగా మరుసటి రోజు ఉదయం 1:26 వరకు గ్రహణం ఉంటుంది. ఈ గ్రహణం సుమారు 3:30 పాటు ఉంటుంది. ఈ గ్రహణం శతభిష నక్షత్రం పూర్వాభాద నక్షత్రంలో ప్రారంభమవుతుంది. అనగా కుంభరాశి వారు ఈ గ్రహణాన్ని వీక్షించరాదు. మేషరాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశి వారికి విశేషమైన ఫలితము. వృషభ రాశి, మిథున రాశి, మకర రాశి వారికి మిశ్రమ ఫలితము. సింహరాశి, కన్యరాశి, తులారాశి, కుంభరాశి, మీనరాశి వారికి కష్టకాలమని చెప్పవచ్చు. దీని పరిహారం ఏమిటి అంటే, మరుసటి రోజు తలస్నానం చేసి శివాలయానికి వెళ్లి నైదీపం వెలిగించి శివునికి 11 ప్రదక్షిణాలు, నవగ్రహాలకు 9 ప్రదక్షిణాలు చెయ్యాలి. శివాలయంలో ఉన్న అర్చకులకు 2 కేజీల బియ్యము, అలాగే తెల్ల వస్త్రము, దక్షిణ తాంబూలము దానంగా ఇవ్వాలి. ఇలా చేసుకోవటం ఉత్తమము. గ్రహణ సమయంలో భోజనం చేయరాదు. మనము ఆదివారం మధ్యాహ్నం 3 గంటల్లోపలే భోజన కార్యక్రమాలు ముగించుకోవాలి. గ్రహణ సమయంలో భోజనం చెయ్యరాదు. అలాగే గ్రహణం ప్రారంభమైన తరువాత స్నానం చేయడం ఉత్తమం. దీన్నే పట్టు స్నానం అని పిలుస్తాము. గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేయాలి. దీన్నే విడుపు స్నానం అని పిలుస్తాము. కావున ప్రతి ఒక్కరూ చక్కగా ఈ పరిష్కారాలు పాటించుకోండి. సర్వం శివం శివం సర్వం.